నెలకు ఒక 30 లక్షల రూపాయలు సేవా కార్యక్రమాలకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఒక 1200 రూపాయలు 600 మందికి పెన్షన్స్ కూడా ఓల్డ్ ఏజ్ వారికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సింగిల్ లేడీ పెన్షన్స్ వారికి ఒక 10 కిలోల బియ్యము 150 రూపాయల క్యాష్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా బీదవారు చనిపోతే వారి దాన సంస్కారాలకు ఒక ఫోన్ ద్వారా తెలియపరిస్తే 10,000 రూపాయలు వారి దాన సంస్కారాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్ ను మీరు ఒక ఫోన్ ద్వారా తెలియపరిస్తే మన ఇంటి నుంచి శ్మశాన్ ఘాట్ వరకు తీసుకెళ్ళడానికి అది కూడా వెహికల్ కూడా మీరు ఒక ఫోన్ ద్వారా తెలియపరిస్తే అది కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కూడా 1 కోటి రూపాయల వరకు ప్రతి సంవత్సరము స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఉపయోగించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కుట్టు మిషన్ కేంద్రం ఉంది. ఎవరైనా బీదవారు కుట్టు నేర్చుకుని వాళ్ళు ఉంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా ఇక్కడ మా దగ్గర నేర్పించి వారికి కుట్టు మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఇవాళ కొత్తూరు సిద్ధేగుప్త గారు 10 ఆగస్టు నాడు వారి ఇక్కడ ఫౌండర్ అధ్యక్షులు వారు వారి ఆనాడు 10th ఆగస్టు నాడు వారి జన్మదిన సందర్భంగా ఒక 100 కుట్టు మిషన్లు 50 గ్రైండర్స్ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాల్లో భాగంగా నెలకు యావరేజ్ గా 30 లక్షల రూపాయలు సేవా కేంద్రం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా బీద వైశ్యులు ఉంటే వైశ్యేతరులు ఉంటే కూడా మా యొక్క హాస్పిటల్ ఉంది, వాసవి హాస్పిటల్, అందులో కూడా మీరు ఎవరైనా ఉంటే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. డిస్కౌంట్ ఇప్పించడం కూడా జరుగుతుందని కూడా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇవాళ వాసవి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ దాని ద్వారా మనకు చుట్టుపక్కల ఒక 4,000 మందికి మనకు ల్యాండ్స్ ఇప్పించడం జరిగింది. ఆనాడు 200 రూపాయల నుంచి 1,500 రూపాయల వరకు ల్యాండ్స్ మనకు ప్లాట్లు ఇప్పించడం జరిగింది. ఆ ప్లాట్ల విలువ ఇవాళ 50 నుంచి 1,00,000 రూపాయల వరకు అయిందని కూడా మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ఇవన్నీ కూడా వాసవి సేవా కేంద్రం ద్వారా వాసవి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ద్వారా స్టూడెంట్స్ ఉంటే రేపు వైశ్య హాస్టల్ కాచిగూడలో, మషూరాబాద్ లో హాస్టల్ వైశ్య హాస్టల్ మషూరాబాద్ లో ఉంది. ఈ హాస్టల్లో కూడా మీకు ఏదైనా అడ్మిషన్స్ కావాలన్నా నాకు తెలియపరచండి. అక్కడ అడ్మిషన్స్ కూడా ఎవరైనా డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన వారికి ఆ యొక్క స్టూడెంట్స్ కు అక్కడ హాస్టల్లో అడ్మిషన్స్ ఇప్పించడానికి కూడా అవకాశం ఉంటుంది. నన్ను సంప్రదించవలసిన కోరుతున్నాను. అదేవిధంగా గర్ల్స్ హాస్టల్ ఉంది. గర్ల్స్ హాస్టల్ కాచిగూడలో ఉంది, ఒకటి మలక్పేటలో ఉంది. ఆ 2 హాస్టల్లో కూడా అమ్మాయిలు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు తెలియపరచండి. అది కూడా మీకు అవకాశం ఉంది. డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన వారికి, ఇక్కడ చదువుకునే వారికి అవకాశం కూడా ఉంది. తప్పకుండా అది కూడా మీరు పొందడానికి అవకాశం ఉంది. నేను ఇక్కడ వాసవి సేవా కేంద్రంలో ఆల్టర్నేటివ్ డే ఇక్కడ రావడం జరుగుతుంది. మీకు ఏ అవసరాలు ఉన్నా తప్పకుండా తెలియపరచండి. అదేవిధంగా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నాది 1002 ఆఫీస్ ఉంది. మీరు రండి, ఏ అవసరాలున్నా తీర్చడానికి ముందుంటారని కూడా తెలియవలస్తున్నాను. ఇవన్నీ కూడా మీకు అవసరాలు మనకు వైశ్య సహకారం అందించడానికి నేను ముందుంటారని కూడా తెలియదు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆనాడు ఒక దొడ్డు బియ్యం అనేది ఇవ్వడం జరుగుతుండే. ఆ దొడ్డు బియ్యము మనము 8 రూపాయలకు 10 రూపాయలకు కిలో అమ్ముకొని 50 రూపాయల కిలో రైస్ కొనడం జరుగుతుంది. ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మనకు సన్న బియ్యం ఇవ్వడం వల్ల మనకు తెలియవచ్చు. జై హింద్, జై తెలంగాణ, జై భారత్, జై వాసవి. థ్యాంక్ యూ సారు. ఎన్నెన్నో పథకాలు చెప్పారు మన కమ్యూనిటీ కోసం. రీసెంట్ గా కొంచెం ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క వాసవి సేవా కేంద్రానికి వాళ్ళు తీసుకొని వచ్చి అప్లికేషన్స్ ఇప్పించాను. మన 5 మందికి మన ఎమ్మెల్సీ గారు వారికి కూడా అప్లికేషన్స్ ఇచ్చే ఏర్పాటు చేశారు. అప్లికేషన్స్ ఇస్తే ఏంటంటే నెలకు 1,200 రూపాయలు క్యాష్ పెన్షన్ వస్తుంది. సంవత్సరానికి 15,000 వారు బ్రతికున్నంత వరకు మన అసోసియేషన్ ఇస్తుంది. దానికి కూడా ఒక 5 మందికి రికమెండ్ చేశాడు. ఒక్కసారి కడతారు ఒక సినెట్ గారు ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఈరోజు నాకు తెలంగాణ ప్రభుత్వం వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చినందుకు
మన తెలంగాణలో ఎవరైతే టాప్ ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కార్పొరేషన్ అంటే ప్రభుత్వం తరఫు నుండి వాళ్ళకి గోల్డ్ మెడల్తో సన్మానం చేసి ప్రభుత్వ పరంగా అధికారికంగా టాపర్స్ అందరికీ సన్మాన కార్యక్రమము అలాగే ఇదే విధంగా ప్రభుత్వ పరంగా చేస్తామని మీకు త్వరలో ఇంటిమేషన్ వస్తే నాకు ఒక పెన్షన్ రప్పించారు అవొక్క వాళ్ళు లిస్ట్ అయితే వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి మీ అందరికీ తెలంగాణలో టాప్ ర్యాంక్ సంపాదించినటువంటి విద్యార్థులకు ప్రభుత్వ పరంగా సన్మానం ఉంటుందని తెలియజేస్తున్నారు. వచ్చి వాళ్ళు మమ్మల్ని పిలవలేదంటే వాళ్ళు లొకేట్ చేసి సన్మానం చేసి సర్టిఫికేట్ మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు అంచూరి ఆరుషి గారు రావాల్సిందిగా కోరుతున్నారు. అంచూరి ఆరుషి వస్తారని అంచూరి ఆరుషి గారు ఉన్నారండి. అంజూరి ఆరుషి రండి, పైకి రండి అమ్మా. మానేపల్లి హర్షిత్ గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నారు. మానేపల్లి హర్షిత్ వారికి సర్టిఫికేట్ అందలేదన్నారు. మానేపల్లి హర్షిత్ మానేపల్లి హర్షిత్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఓకే బాబు నాన్న మీరు రండి, ఒక రండి అమ్మా. మళ్ళీ సర్టిఫికేట్ గురించి ఇచ్చేయండి. సర్టిఫికేట్ కాదికొండ సాయి అక్షిత గారు రావాల్సిందిగా కోరుతున్నాం. సాయి అక్షిత్ గారు, తండ్రి గారు శ్రీనివాసులు గారు, పద్మలత గారు తల్లి గారు, మీరు సరూర్ నగర్ మండలం రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఈ అమ్మాయికి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో 473 మార్కులు వచ్చాయండి. ఇంటర్మీడియట్ లో 990 మార్కులు వచ్చాయి. సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సాయి మాలిక్ అయ్యా, అందరూ ఒక 5 నిమిషాలు కూర్చుంటే సభని బాబు సత్యంలో కూర్చోబెడతాము. సత్యం ఆయన తరఫున ఉన్నారు. అయ్యా, మమ్మల్ని సాగిస్తారా? రామయ్య గారు మమ్మల్ని అనుమతిస్తారా? 5 నిమిషాలు. ఓకే సార్. అందరూ ఒకసారి కూర్చుంటే ఒక 5 నిమిషాలు తప్పనగా మీరు నాకు అనుమతిస్తే మాట్లాడతారు. అందరూ కూర్చోవాలి, ఎవరు నుంచోకూడదు. గడి చొక్కా వారి నుంచోకూడదు, బ్లూ చొక్కా వారి నుంచోకూడదు. అందరూ కూర్చోండి. అయ్యా, అందరూ కూర్చోండి, నాకు గౌరవం ఇవ్వండి. ఎస్ ప్లీజ్. అయ్యా, ముందుకు వస్తున్నారు ఎవరో. అయ్యా, వైశ్య కుల నవరత్నాలు, వైశ్య కుల దీపకులు మీరు వన్యలీరు వత్సలు వలె వెలిసినారు. కన్న తల్లి కన్నుల వీరు కెంపుల కీర్తి దీవికములైనారు. తల్లిదండ్రులు కెంపుల కీర్తి దీవికములైనారు. నవ్య పదమున నడిచి మీరు నీలి వీణల సుచరితులైనారు. ప్రజ్ఞా పాఠవాలతో మీరు పగడముల వలె పేరొందినారు. నేటి కోటి యుగంలో మీరు మన్ననలుండే ముఖ్యములైనారు. వివేక చూడామణి మీరు వైవిధ్యభరిత వైవిధ్యులు గురువులకు గౌరవం పెంచినారు.
జగదీష్ లావణ్య तो कौन है कितना कौन दे रहा हूँ Who is loving you? Don't hate them. మీ తల్లిదండ్రులతో సేవ చేసి కావాల్సిన సంకల్పాన్ని నువ్వు వీడియో ఇస్తున్నా ఫోటో ఇస్తున్నా మీ బిడ్డ కూడా ఉంది కదా పెట్రోల్ అందరికీ నమస్కారం. జై వాసవి. నా పేరు పివి రమణయ్య, అవోపా బ్యాంక్ మెయిన్ చాప్టర్ అధ్యక్షుడిని. గత 8 సంవత్సరాలుగా నేను ఈ చాప్టర్కు నేను అధ్యక్షుని వహిస్తున్నాను. మా అవోపా బ్యాంక్ మెయిన్ చాప్టర్ అనేది 1997లో శ్రీ బిటి కాంతారావు గారు దాన్ని స్థాపించడం జరిగింది. ఇది 28 సంవత్సరాల సంస్థ. ఈ 28 సంవత్సరాలు కూడా ఇంతింతై వడ్డింతై అన్నట్లుగా మా యొక్క సంస్థ గౌరవాన్ని మేము నిలుపుకుంటూ చక్కటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు జరిగినటువంటి టాప్ ర్యాంకర్స్ ప్రోగ్రామ్ అంటే ఎంసెట్లో 1000 లోపల, జేఈఈ అడ్వాన్స్డ్, నీట్లో 1500 వచ్చిన లోపల వచ్చినటువంటి ర్యాంకర్లకు దాదాపు 100 మందికి చేద్దామని మేము అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాము. 100 మందిలో దాదాపుగా ఇవాళ 70 మంది మనకు రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదు. కొంతమంది ఇన్ఫర్మేషన్ వెళ్ళినా రావడానికి అవకాశం లేక, రావడానికి వాళ్ళకి యొక్క ఆర్థిక పరిస్థితులు బాగలేక రాలేకపోయారు. కాబట్టి ఈ 1000 మందిలో మన కమ్యూనిటీ వాళ్ళు, మన మెరికల్ లాంటి మన స్టూడెంట్స్, మన ఆణిముత్యాలు తప్పకుండా 100 మందిలో 100 మంది ఉంటారు. వారికి చాలా చాలా ధన్యవాదాలు. అంటే మన యొక్క వ్యాపారాలు తగ్గిపోయినాయి. ఈ పిల్లలందరూ కూడా, వ్యాపారస్తులందరూ కూడా పిల్లలను చదువు చదివించి మంచి ఉన్నతోద్యోగాలు ఇప్పించే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా మెరికల్ లాంటి వాళ్ళను తయారు చేసేది ఉండి లేక, తినక కూడా వీళ్ళని చదివిస్తున్నారు. ఆ కాయ కష్టానికి తగినట్లుగా మీ యొక్క పేరెంట్స్ వాళ్ళ శ్రమ శక్తికి తగినట్టుగా కూడా పిల్లలు కూడా మంచి మార్కులు తెచ్చుకొని, మంచి ర్యాంకులు తెచ్చుకొని మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. చాలా ధన్యవాదాలు.
చాలా సంతోషించవలసిన విషయం. ఈరోజు కార్యక్రమానికి మన టీజీ వెంకటేష్ గారు, రాయలసీమ టైగర్, ఎక్స్ ఎంపీ రాజ్యసభ వారు మనను ఉద్దేశించి, మన కమ్యూనిటీ గురించి ఉద్దేశించి, మన యొక్క వైశ్య జాతిని గురించి ఉద్దేశించి, వైశ్య దేవాలయాల గురించి ఉద్దేశించి, తర్వాత పిల్లల భవిష్యత్తును గురించి ఉద్దేశించి చాలా చక్కగా మాట్లాడారు. వారికి కూడా ధన్యవాదాలు. అలాగే కాలువ సుజాత గారు, చైర్పర్సన్ వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ తెలంగాణ, వారు కూడా చక్కగా మన కమ్యూనిటీ గురించి మాట్లాడారు. పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పేసి, బాగా ఉన్నతోద్యోగాలు చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా కోరారు. చాలా ధన్యవాదాలు. అలాగే మన ఏకైక ఎమ్మెల్సీ అయినటువంటి బొగ్గరావు దయానంద్ గారు కూడా వారు కూడా వచ్చారు, పిల్లలను ఆశీర్వదించారు. వారు చేస్తున్నటువంటి సంఘ కార్యక్రమాలు, అలాగే వాసవి సేవా సంస్థ, వాసవి సేవా కేంద్రం, కాటిగూడ హాస్టల్, అలాగే ఎన్నెన్నో సేవా సంస్థలు, వాసవి హాస్పిటల్, అలాగే ముషీరాబాద్ హాస్పిటల్, ముషీరాబాద్ హాస్టల్, ముషీరాబాద్, అవన్నీ కూడా వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అలాగే గవర్నమెంట్ తరఫు ఇచ్చిన గవర్నమెంట్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు, అన్ని పథకాలన్నీ కూడా ఆయన చక్కగా వివరించారు. అవసరమైన వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా మన వారంతా వారి అవసరం గవర్నమెంట్ ఇస్తున్నటువంటి కార్యక్రమాలు ఉపయోగించుకోవాలని చెప్పేసి వారు కోరారు. అట్లాగే ఉపయోగించుకుంటారని చెప్పాము. అలాగే మన కుటీర్లో ఒక 5 మంది కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వారిని పరిచయం చేయడం జరిగింది, వాసవి సేవా సంస్థకు పరిచయం చేయడం జరిగింది. వారు కూడా వారి వివరాలన్నీ నోట్ చేసుకున్నారు. ఈ 5 మంది కూడా నెల పెన్షన్ రూపాయలు ఇచ్చేటట్టుగా మన బొగ్గరావు దయానంద్ గారు కూడా ఇప్పిస్తానని చెప్పారు. వారికి కూడా మా యొక్క తరఫున ధన్యవాదాలు. అలాగే మేము ఈ 22వ సత్కార సభ అంటే టాప్ ర్యాంకర్స్ సభను మేము 22 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా మేము చేయగలుగుతున్నాం. ఈరోజు దాదాపు 70 మంది స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ బంధువులు, వాళ్ళ మిత్రులు అందరూ కూడా వచ్చి మా సభను ఆశీర్వదించారు. దాదాపుగా 400 మంది ఈ వరకు వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించారు. చాలా సంతోషపడ్డారు. ఈ సభకు వచ్చినటువంటి విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ ఆనందబాబు గారికి ధన్యవాదాలు. అలాగే చేసినటువంటి ఈ సంస్థకు సహాయ సహకారాలు చేసినటువంటి మిత్రులకు, డోనర్స్కు, అలాగే వెల్టెక్స్ వారికి, అలాగే విర్చుస లైఫ్ సైన్సెస్ వారికి, అలాగే బండారు సుబ్బారావు గారికి, అలాగే పబ్బతి రవి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా కార్పొరేషన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారి రాజమౌళి గుప్తా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారు బండారు సుబ్బారావు గారు, పబ్బతి రవి గారు, ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళు గత 3-4 సంవత్సరాలుగా మా సంస్థకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారి ప్రోత్సాహం వల్లనే మేము ముందుకెళ్తున్నాము. అలాగే బండారు సుబ్బారావు గారు, ఎండి సీల్వెల్ కార్పొరేషన్ చైర్మన్, వారు కూడా గత 3-4 సంవత్సరాల నుంచి వైశ్య బీద పిల్లలకు 2,50,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా స్కాలర్షిప్లు ఇస్తున్నారు. ఆ స్కాలర్షిప్లు ఒక్కొక్కరికి 25,000 రూపాయలు చొప్పున 10 మందికి మనము బ్యాంక్ చాప్టర్ ద్వారా ఇస్తున్నందుకు మేము కూడా గర్వపడుతున్నాము. వారికి కూడా మా తరఫున, మా సంస్థ తరఫున మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పబ్బతి రవి గారు కూడా, వారు కూడా మా సంస్థకు 2 సంవత్సరాలు భోజనం నిమిత్తం వాళ్ళు కూడా మాకు సహకరించారు. వారికి ధన్యవాదాలు. అలాగే ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎస్ రాజమౌళి గారు కూడా లాస్ట్ ఇయర్ మాకు 100 మెడల్స్ ఇచ్చాడు. అలాగే 2-3 సంవత్సరాల నుంచి కూడా మా పిల్లలందరినీ కూడా ఫైట్స్ పంపించడం జరిగింది. చాలా సంతోషము. వారికి కూడా మాకు ధన్యవాదాలు. మా తరఫున, మా యొక్క సంఘం తరఫున, సంస్థ తరఫున మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో లాస్ట్లో ఈ మధ్యనే మాకు విశిష్ట డైమండ్స్, గోల్డ్ అండ్ డైమండ్స్ ఆనందబాబు గారు పరిచయం చేయడం జరిగింది. వారి షాప్కి వెళ్తే ఇమ్మీడియట్గా మన కుటీర్లో బ్యాంక్మెన్ వాసవి ఓల్డ్ ఏజ్ హోమ్లో ట్రస్టీగా చేరడం జరిగింది. మీకు ఇంకా ఏం కావాలని అడగడం జరిగింది. వారు ఈరోజు కార్యక్రమానికి వారు గిఫ్ట్లు ఇచ్చారు, బ్యాగులు ఇచ్చారు, అలాగే మంచి ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వారు ముందుగా వచ్చే సంవత్సరం నాడు ఇలాంటి సభకు 50 గోల్డ్ మెడల్స్ ఇస్తానని కూడా వాళ్ళు ముందుగానే ప్రామిస్ చేయడం జరిగారు. చాలా ధన్యవాదాలు వీరికి, మా మిత్రులకు, మా డోనర్స్కు, మా యొక్క సహకరించినటువంటి అందరికీ కూడా ఆ వాసవి వాత చక్కటి ఆరోగ్యాన్ని, చక్కటి ఆనందాన్ని, చక్కటి సౌకర్యాలను, మరింత ఉన్నత వృద్ధిలోకి రావాలని చెప్పి వారిని ప్రార్థిస్తూ వీరందరికీ కూడా మంచి కలగజేయాలని చెప్పి కోరుతున్నాము. జై హింద్, జై వాసవి, జై వాసవి. నా పేరు పివి రమణయ్య, ఆవోపా బ్యాంక్మెన్ చాప్టర్కు అధ్యక్షునిగా ఉంటున్నాను. అలాగే బ్యాంక్మెన్ వాసవి ఓల్డ్ ఏజ్ హోమ్ ట్రస్ట్ బాలాపూర్ మండలం మల్లాపూర్లో ఉంది, దానికి కూడా నేను ప్రెసిడెంట్గా ఉంటున్నాను. అలాగే వ్యామ్ గ్లోబల్ సీనియర్ సిటిజన్ ఫోరానికి నేను జనరల్ సెక్రటరీగా ఉంటున్నాను. థ్యాంక్ యూ.